రికార్డింగ్ నెంబర్ 231. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధము పుస్తకం 7వ నెంబర్ పుస్తకంలో పంచమ స్కంధం 16వ పద్యం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. విశ్వకర్మ అనే ఆయన ఒక ప్రజాపతి. ఆయన కూతురు అయిన బర్హిష్మతిని ప్రియవ్రతుడు పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ వల్ల 10 మంది కొడుకులు పుట్టారట ఆయనకి. ప్రియవ్రతుడికి బర్హిష్మతి వల్ల 10 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పవాళ్ళు. శీలంలో కానీ, బిహేవియర్లో కానీ, గుణాల్లో మంచి గుణాలు ఉన్నవాళ్ళు, రూపం అందమైన రూపం గలవాళ్ళు, ఎంతో పరాక్రమం శౌర్యం గలవాళ్ళు, విశాల హృదయులు. తండ్రిలాగానే పిల్లలందరూ కూడా సమానంగా ఉన్నారట, అన్ని లక్షణాలు. వాళ్ళ పేర్లు ఆగ్నేధ్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి. మనం ద్వీపాల గురించి, వర్షాల గురించి చెప్పుకునేటప్పుడు వీళ్ళ పేర్లు, కొంతమంది పేర్లు అక్కడ వచ్చినాయి. మనం మ్యాచ్ చేసి చూసుకోవాలంటే వీళ్ళు ప్రియవ్రతుడి కొడుకులన్నమాట. ఆ ప్రాంతాల్ని వీళ్ళు కూడా కొంతమంది పాలించారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా అక్కడ వివరంగా రాశారు. ఈ 10 మంది కొడుకులు కాక ఊర్జస్వతి అని ఒక కూతురు కూడా పుట్టింది ఆయనకి. 10 మంది కొడుకుల్లో కవి, మహావీరుడు, సవనుడు అనేవాళ్ళు ముగ్గురు కూడా చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళు బ్రహ్మ విద్యలో చాలా గొప్పగా అనుభవం గడించి బ్రహ్మ విద్యనే అనుసరించి ఎంతో శాంత స్వభావులుగా జీవించారు. పరమహంస యోగము అనే యోగ మార్గాన్ని వాళ్ళు ఆశ్రయించుకున్నారుట. సమస్త జీవజాలము ఎక్కడ ఉంటారంటే ఆ అంతర్యామి పాదపద్మాల దగ్గరే ఉంటారు. అటువంటి అంతర్యామిని అందరూ కూడా శరణు వేడుతారు. భయపడే వాళ్ళందరూ ఆ అంతర్యామి పాదపద్మాలని స్మరిస్తారు. ఈ ముగ్గురు పిల్లలు కూడా అటువంటి అంతర్యామి పాదపద్మాలని స్మరించుకుంటూ భక్తి యోగంలో ఎంతో అద్భుతమైనటువంటి యోగ అనుభూతిని అర్థం చేసుకున్నారు. అంతఃకరణలు ఎంతో పరిశుద్ధమైపోయినాయి. వాళ్ళకి లోపలంతా కూడా క్లీన్ అయిపోయింది. ఈశ్వరుడితో సమానమైన స్థితిలో నిలిచారట. ఆ మొత్తం అంతఃకరణ క్లీనింగ్ అయింది అంటే వాళ్ళుగా విడిగా ఏ ఒక్క చిన్న వస్తువు కూడా మిగలలేదు. ఒక అభిప్రాయం కానీ, ఒక ఊహ కానీ, నేను అని సపరేట్ చేసుకునేది ఆ ముగ్గురులో ఏది లేనందువల్ల వాళ్ళు ఈశ్వరుడితో భేదమే లేదు, అసలు తేడా లేదు. ఈశ్వరుడెవరు వీళ్ళెవరు అనే తేడా లేకుండా నిలిచిపోయారుట. విశ్వకర్మ అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసాలని ప్రవర్తింపజేసే, ప్రాణస్పందన చేయించే ప్రజ్ఞ. అది ప్రాణస్పందన అందరికీ జరగాలి కదా, సమస్త జీవులకి. మొత్తం సృష్టి కూడా స్పందనాత్మకం. ఆ స్పందన యొక్క ప్రజ్ఞ, దానికి ఆయన రెస్పాన్సిబుల్ అన్నమాట విశ్వకర్మ గారు. విశ్వకర్మ అంటే ప్రాణమే కదా అని శతపథ బ్రాహ్మణంలో కూడా చెప్పారట. అతడు ప్రజాపతుల్లో ఒకడు, అంటే కాల విభాగం సృష్టి చేసే దేవతల్లో ఒకడనమాట ప్రజాపతి అంటే. మొట్టమొదట పరమ పురుషుడైనటువంటి అంతర్యామే ప్రజాపతిగా ఉండి సంవత్సర స్వరూపంగా ఉంటున్నాడు. మనకేం తెలుసు నిజానికి? ఆ అంతర్యామే సంవత్సర స్వరూపుడై, కాలస్వరూపుడై ఆయనే ఉంటున్నాడు. ఆయనే ప్రజాపతి స్వరూపంలో సంవత్సర పురుషుడవుతున్నాడు, సంవత్సర స్వరూపాన్ని ధరిస్తున్నాడు అని రాశారు ఇక్కడ. అతని నుంచే, ఆ మహానుభావుడి దగ్గర నుంచే అయనాలు, నెలలు, పక్షాలు, అంటే 15 రోజులైతే ఒక పక్షం కదా, అవన్నీ కూడా అయనం అంటే 6 నెలలు, నెలలు, పక్షాలు, ఇటువంటివన్నీ కూడా ప్రజాపతులుగా పుట్టారట. మనము ఇదేదో ఊరికే నెలలు కాలం, ఏదో కాల విభాగములో భాగాలే ప్రజాపతులు అని ఇందాక చెప్పారు కదా. వాళ్ళందరూ కూడా ఆ సంవత్సర స్వరూపుడైనటువంటి అంతర్యామి దగ్గర నుంచే
ఈ ప్రజాపతులందరూ కూడా పుట్టారు. ఎలా పుట్టారు? ఒకళ్ళు అయనాలుగా పుట్టారు, ఒకళ్ళు నెలలుగా పుట్టారు, ఒకళ్ళు పక్షాలుగా పుట్టారు. అందులో ప్రాణస్పందనము అంటే ఊపిరి పీల్చుకోవడం, వదలటం, అటువంటి రూపంలో ప్రజాపతి ఒక ఆయన. ఆయన కూతురే బర్హిష్మతి. బర్హిస్సులు అంటే అర్థం ఏంటంటే దర్భలు లేకపోతే సూర్యకిరణాలు. శరీరంలో ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఊపిరి పీల్చటం వదలటం రూపంలో జరుగుతూ ఉన్న వెచ్చదనమే ఆ అగ్నే బర్హిష్మతి. ఎక్కడో ఏదో చెప్పట్లేదు వీళ్ళు, డౌన్ టు ఎర్త్, మన గురించే, మన శరీరం గురించే, మన భూమి గురించే, మనకి జరిగే విశేషాల గురించే మాట్లాడుతున్నారు. ఆ ఉచ్ఛ్వాసము నిశ్వాసాల రూపంలో వెచ్చదనం ఉంటుంది కదా, ఆ వెచ్చదనాన్ని అగ్ని అంటారు. ఆ అగ్నే బర్హిష్మతి అన్నమాట. ఆవిడకు ప్రియవ్రతుడికి 10 మంది కొడుకులు పుట్టారని చెప్పుకున్నాం కదా. వీళ్ళు వేదంలో వర్ణించబడిన 10 మంది ప్రాణాగ్నిహోత్రములు అంటున్నారు. 10 అగ్నులు అన్నమాట వీళ్ళు. అంటే ఒక కథగా కొడుకులు కూతుళ్ళు అని చెప్పినప్పుడు ఒక కనెక్షన్ ఉంటుంది. దేని నుంచి ఏది వచ్చింది అనే కనెక్షన్ ఉంటుంది. తర్వాత విప్పి చెప్పుకున్నప్పుడు లోపలున్న అర్థాలు బాగా తెలుస్తాయి. అర్థవాదములు అని పేరు పురాణాలకు. అర్థవాదములు అంటే అర్థం పర్థం లేని కథలని కాదు, దాంట్లో విప్పి చూసుకుంటే అర్థం ఉంటుందిరా నాయనా అని. అంటే ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ కూడా కదిలించే చైతన్య స్వరూపాలు వీళ్ళు. అగ్ని అనంగానే ప్రాణాగ్ని స్వరూపాలట. వేదంలో వర్ణించిన 10 మంది ప్రాణాగ్నిహోత్రాలు అనే వాళ్ళే 10 మంది కొడుకులుగా పుట్టారు వీళ్ళకి. అంటే ఇంద్రియ వ్యాపారాల్ని కదిలించే, ఇంద్రియాలన్నీ పనిచేయాలంటే ఈ అగ్ని స్వరూపం అనే చైతన్యం ఉండాలి. ఇంద్రియ ప్రజ్ఞలకు ప్రచేతసులు, ఇంద్రియ శక్తులకేమో బర్హిష్మతి కొడుకులు. ఊర్జస్వతి అనే కూతురుంది కదా. ఊర్జస్వతి అంటే అర్థం ఏంటంటే శరీరంలో పనులు చేయటానికి కావలసిన సత్తువ, ఆవిడనే ఊర్జస్వతి అని అంటారుట. ఈవిడ ఆహారంలో, మనం తీసుకునే ఆహారంలో ఉన్న సారమంతా పిండి మొత్తం శరీరంలో ఉన్న దేవతలు అనే శక్తుల్ని పోషిస్తోంది. మనం శరీరాన్ని డిఫరెంట్గా చూస్తాం, కానీ ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఉన్న విషయం తెలుసు కాబట్టి ఆ ప్రజ్ఞలన్నిటినీ కూడా శరీరాన్ని నిలబెడుతూ ఉన్న ప్రజ్ఞలు. ఆహారాన్ని జీర్ణం చేయటం, మొత్తం శరీరానికి సప్లై చేయటం, ఊపిరి పీల్చటం, గుండె కొట్టుకోవటం, ఊపిరితిత్తులాడటం, ఒకటేమిటి సమస్తం రక్తం ప్రసరిస్తూ అన్ని రకాల ఈ కాలపు సైంటిఫిక్ లెక్కలకు అందేటట్టుగా అన్ని కార్యక్రమాలు శరీరంలో జరగటం, వీటన్నిటికీ కూడా దేవతలు అనబడే ప్రజ్ఞలే కారణము అని మనకి వాళ్ళు చెప్పారు. ఒక్కొక్క దేవత సృష్టి బిగినింగ్లోనే వాళ్ళందరూ వచ్చి నేను ఈ పని చేస్తా, నేను ఈ పని చేస్తానని వాళ్ళు వరుసగా కూర్చొని, ఋషులందరూ కూడా కొంతమంది దేవతలు కొంతమంది ఋషులు దక్షయజ్ఞంలో కూర్చొని ఈ శరీరాల్ని తయారు చేయటానికి వాళ్ళ పనులు, శరీరం తయారవ్వాలి, తయారైన శరీరం పోషించబడాలి, దానికి అనుకూలమైనటువంటి మొత్తం కార్యక్రమం అంతా వాళ్ళు పంచుకున్నారు. అందుకని వాళ్ళు తెలిసి చెప్తూ ఉన్నాయి పురాణాలు. దేవతలు అనబడే ప్రజ్ఞలు, ఋషులు వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. ఈ ఊర్జస్వతి అనే ఆవిడ ఆహారం నుంచి సారమంతా కూడా, పిండి అంతా మొత్తం అంతా సారమంతా కూడా తీసి, మనకి తెలుసు ఆ విషయం, కానీ అది జరుగుతోంది దానంతట అదే అని మనం అనుకుంటాం. శరీరంలో ఉన్న దేవతలు అనే శక్తులన్నిటికీ కూడా ఆవిడ కంటిన్యూస్గా సప్లై చేస్తుంది. అంటే ఆ దేవతా శక్తులని ఈవిడ పోషిస్తోందన్నమాట. ప్రియవ్రతుడి కొడుకులు 10 మంది కూడా ఎంతో గొప్పవాళ్ళు, తండ్రి అంతటి వాళ్ళు అని చెప్పుకున్నాం కదా. ఈ దేహధారి అయిన మనిషికే గాని వీళ్ళకి వేరుగా రూపం లేదు అని తెలుసుకోవాలి అంటున్నారు. 10 మంది కొడుకుల్లో ఆగ్నిధ్రుడు అంటే అగ్నిని ధరించినవాడు లేక వాక్కు. మనిషికి మాట రావాలంటే ఈ అగ్నిధ్రుడు ఉండాలన్నమాట.
ఇద్మజిహ్వుడు అంటే సమిధలను జిహ్వ మీద దహించేవాడు, లేకపోతే రుచి అని అర్థం. మనకు రుచి తెలియాలి అంటే ఇద్మజిహ్వుడు అనేటటువంటి వాడు ఉండాలన్నమాట. లిటరల్ మీనింగ్ ఏమో సమిధల్ని జిహ్వలో దహించేవాడు అని అర్థం, లేకపోతే రుచి అని అర్థం. యజ్ఞబాహువు అంటే యజ్ఞంలో హోమం చేయటానికి మాత్రమే తన చేతుల్ని ఉపయోగించేవాడు, లేక చేతులుగా పనిచేసే శక్తి అని అర్థం. మహావీరుడు అనబడేవాడు అంటే ఏంటి? అందరినీ జయించేవాడు, లేక మానసిక శక్తి అని అర్థం. ఇక్కడే తెలిసిపోతోంది మనస్సుకు ఎంత శక్తిని పెట్టాడు భగవంతుడు అని. మానసికమైనటువంటి శక్తి మహావీరుడి వల్ల ఉందన్నమాట. హిరణ్యరేతసుడు అంటే శుక్రాన్ని ఆహారం నుంచి తయారు చేసేవాడు. మరి రీప్రొడక్షన్ అనేది కావాలంటే శుక్రం ఉండాలి కదా. ఆ శుక్రాన్ని కూడా తయారు చేయడానికి ఇంకొక దేవతలాగా హిరణ్యరేతసుడు వచ్చాడనమాట. ఘృతపృష్ఠుడు అంటే వీపుకు నెయ్యి పూసుకున్నవాడు అని ఒక అర్థము, లిటరల్ మీనింగు. లేకపోతే ప్రతి ఫిజికల్ బాడీలోనూ కొవ్వు అంటే ఫ్యాట్కి ఈయనే రెస్పాన్సిబుల్ అనమాట. ఫ్యాట్గా ఉంటాడు ఆయన అన్ని శరీరాల్లో. సవనుడు అంటే స్తోత్ర యజ్ఞం చేసేవాడు అని లిటరల్ మీనింగ్ అయితే, కంఠంలో ఉన్న స్వరపేటికల యంత్రమే ఆయన అన్నమాట. స్వరపేటిక మాట రావాలి గొంతులో నుంచి అంటే ఆ సవనుడు అనేవాడు ఉండాలి. ఈ సవనుడు యజ్ఞంలో 3 వేళల్లో 3 సవనాలు కేకబెడతాడు అని వేదాలు వర్ణిస్తాయిట. అంటే 3 స్థాయిలు అన్నమాట. 3 స్థాయిలలో వచ్చే కంఠనాదం, ఒక్కొక్క కింద పై మధ్యస్థం పైన అనే 3 స్థాయిల కంఠంలో నుంచి వచ్చే శబ్దం అన్నమాట. మేధాతిథి అని ఇంకొక అతను ఉన్నాడు. అతను తెలివితేటలు అన్నమాట. మేధ అంటే తెలివని మనకు కూడా తెలుసు కదా. ఇతడు ఎప్పటికప్పుడు పని ఉన్నప్పుడు బయటకు వస్తాడు, తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు. తెలివి అవసరమై వాడుకోవాల్సి వచ్చినప్పుడు బయటకు వస్తాడు. ఆ తెలివి 24 hours మెరుస్తూ ఉండక్కర్లేదు కదా. అవసరమైనప్పుడు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఈయన అతిథిగా వస్తాడు. వచ్చేటటువంటి అతిథిగా వచ్చే అగ్ని అని వేదాల్లో వర్ణించారుట. వీతిహోత్రుడు అంటే ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఆకలి అనే అగ్నిట. ఇతన్నే గృహపతి లేకపోతే గార్హపత్యాగ్ని అని కూడా అంటారుట. కవి అంటే శుక్రధాతువు నుంచి దిగి వచ్చే జీవుడుట. శుక్రధాతువు తయారు చేశారు కదా లోపల. శుక్రము అనేది రీప్రొడక్షన్కి కావాలి కదా, దాంట్లో నుంచి దిగి వచ్చిన జీవుడే కవిట. ఇతన్నే శుక్రుడు అని కూడా అంటారట. శరీరాన్ని ధరించిన తర్వాత దాన్ని విడవటము అనే ప్రాసెస్ ఉంది కదా, అంటే చనిపోవటం అనే ప్రాసెస్ ఉంది కదా. జీవి చనిపోయినా కూడా కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది అనే ప్రాసెస్కి, మళ్ళీ ఆ జీవికి కొడుకుగా పుట్టటము అనేటటువంటి ప్రాసెస్కి ఇతనే ఈ రెస్పాన్సిబుల్ అన్నమాట. ఇట్లా ప్రతి శరీరంలో ప్రవర్తించే సృష్టి ధర్మాన్ని మృత సంజీవిని విద్య అని అంటారుట. దీని ప్రభావంతో శుక్రుడు కచుణ్ణి బతికించాడు, కచుడు మళ్ళీ శుక్రుణ్ణి బతికించాడు. ఈ కథ వస్తుంది మనకు ముందు ముందు. అంటే తండ్రి పుత్రుడికి శరీరాన్ని కల్పించాడు, మళ్ళీ పుత్రుడే తండ్రికి ఇంకొక దేహాన్ని కల్పించి తానే తండ్రి రూపం ధరించి మళ్ళీ కొడుకుగా వస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఈ 10 మందిలో కవి, మహావీరుడు, సవనుడు అనే ముగ్గురు కూడా ఊర్ధ్వరేతస్కులు బ్రహ్మ విద్యని ఆశ్రయించారని చెప్పుకున్నాం కదా. వీళ్ళ వల్ల బ్రహ్మచర్యము అనేది పాటించబడి గృహస్థాశ్రమానికి ముందర బ్రహ్మచర్యాశ్రమము అనే పూర్వరంగంగా ఏర్పడుతోందనమాట. వీళ్ళు పరమహంస యోగాన్ని ఆశ్రయించారు అని క్లియర్గా చెప్పారు. అంటే శ్వాసకై దేహాన్ని ప్రణవోచ్చారణ చేయటానికి కంఠాన్ని, శ్వాస కోసం శరీరాన్ని, ప్రణవం ఓంకారం చేయటానికి కంఠాన్ని, ఇంద్రియాన్ని నియమించటానికి మనస్సును కలిపి ప్రాణాయామంతో ముడిపెట్టి
సమాధి స్థితిని సాధించి భక్తి యోగంతో కూడా సమన్వయించే విద్యగా వీళ్ళందరూ కూడా మానవునిలో ప్రసన్నులగుచున్నారు అని రాశారు. ఇక్కడ మనిషిలో ఈ శక్తి ఉన్నదిట. ఏమిటి? ఏం చేయగలడు ఒక మనిషి? శ్వాస కోసం దేహాన్ని వాడుకుంటాడు, ఓంకారాన్ని ఉచ్చారణకి కంఠధ్వనిని వాడుకుంటాడు, ఇంద్రియాలన్నీ నియమించటానికి మనస్సును వాడుకుంటాడు, ప్రాణాయామం చేయటానికి కూడా ఇవన్నీ కలిపి వాడుకుంటాడు, సమాధి స్థితిని దాంతో సాధించి, అంతేకాకుండా భక్తి యోగాన్ని కూడా సమన్వయించే విద్యగా వీళ్ళు మనిషిలో రెడీగా ఉంటారట, ప్రతి మనిషిలో. కానీ వాళ్ళని మనం అందరం వాడుకోం, కొంతమంది వాడుకుంటారు మహానుభావులు. వీళ్ళ వల్ల వాసుదేవ ఉపాసనము అనేది జరిగి జీవుడు ఈశ్వరుడిలో ఆత్మత్వాన్ని పొందుతున్నాడట. అంటే కేవలం ఉపాసన అనేది, వాసుదేవ ఉపాసన అంటే సర్వత్రా ఉన్న దైవాన్ని భావించటం అన్నమాట. ఎవరిని చూసినా, ఏ వస్తువు చూసినా కూడా కేవలం పరమాత్మే గుర్తుకొస్తాడు. వేరువేరుగా వస్తువులకి మనుషులకి పేర్లు, ఆ పేర్లు విడివిడిగా కనపడటం ఉండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు అటువంటి ఉపాసన చేయటానికి వీళ్ళు మనలో అందరిలో ఉంటారన్నమాట. వాళ్ళని సహాయం తీసుకుని మనం ఆ ఉపాసనలు చేసినప్పుడు మనం ఆ ఆత్మలో కలిసిపోయి ఆత్మత్వాన్ని పొందుతాము, ఆ సాక్షాత్తు ఈశ్వరుని యందు కలిసిపోతాము అని చెబుతున్నారు. మనం చాలాసార్లు ఇప్పటికే చెప్పుకున్నాము. ఈశ్వరుని యందు కలిసిపోవటము, వాసుదేవ ఉపాసనము అంటే కేవలం ఎదురుగా ఉన్నవాడికి పేరు పెట్టారు కానీ అసలు వస్తువు అది పరమాత్మే. ఎదురుగా ఉన్న ఒక వస్తువుకి పేరైతే పెట్టారు కానీ అది ఆత్మస్వరూపమే, పరమాత్మే, ఈశ్వరుడే, శ్రీమన్నారాయణుడే అని తెలిసిన వాళ్ళు అన్నమాట. అంటే ఏ వేషం వేసినా కూడా డ్రామాలో స్టేజ్ మీద యాక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళందరి పేర్లు విడిగా ఉన్నాయి, వాళ్ళు వేరని మనకి ఎట్లా తెలుసో ఈ మహానుభావులైన వాళ్ళకి ఈ లోపల ఉన్నటువంటి కవి, మహావీరుడు, సవనుడు అనే ముగ్గురు మనలో ఉండి మనకు సహాయం చేసినప్పుడు వాసుదేవోపాసన చేసిన వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా తేట తెల్లంగా కనపడుతుంది అన్నమాట. ఉన్నవాడు పరమాత్మే, అన్నీ ఒక వస్తువులో నుంచే వచ్చినాయి కాబట్టి ఇది ఎక్కడ తేడా లేదు అని తెలిసిపోతుంది వాళ్ళకి. ఆ సాధన చేసిన వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఈ ముగ్గురి వల్ల. ఈ ప్రియవ్రతుడికి ఇంకొక భార్య ఉంది. ఆ భార్య వల్ల అతనికి ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు, ముగ్గురు మనువులు పుట్టారు. వాళ్ళు 3 మన్వంతరాలకు అధిపతులయ్యారు. 3 మన్వంతరాలు వాళ్ళు పరిపాలన చేశారు. మొట్టమొదట పుట్టిన కొడుకులు అవ్యయమైన స్థితిని పొందారు. అంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఉంటారు, వాళ్ళకి ఎండనేదే లేదు. ఈ ప్రియవ్రతుడు శత్రువుల్ని తన బాహుబలంతో జయించి బర్హిష్మతిని ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు, ప్రీతి కలిగి పెళ్లి చేసుకున్నాడు. యవ్వనంలో మంచి విహారం చేశాడు. వివేకం లేకుండా మర్చిపోయిన వాడు ఎలా సుఖిస్తాడో అట్లా సుఖపడ్డాడు. అంటే బాగా భార్యతో విహారాలు చేసి సుఖపడ్డాడట. మొట్టమొదట పుట్టిన కొడుకులకి మనిషి శరీరాలే లేవు, వాళ్ళందరూ శరీరాల్లో వ్యూహాల్లో శాశ్వతమైన స్థానాల్ని పొందారు. కాబట్టి దాన్ని అవ్యయము అంటే ఎప్పుడు ఉండే, వ్యయము కానిది, ఎప్పుడు ఉండే పదవిని పొందారు అని చెప్పారు. ఇంకా మనువులు ముగ్గురు ఏమో వ్యక్తుల శరీరాలకు కాకుండా మనిషి జాతి లక్షణాలకు సహస్రాబ్దాల తరబడి అంటే వేల తరాల తరబడి మనుషుల మనస్తత్వాలకు అధిపతులట వాళ్ళు. ఒక్కొక్క మనువు కాలంలో ఒక్కొక్క విధమైన మానసిక లక్షణాలు, ధర్మాలు మనిషిలో ప్రవర్తిస్తూ ఉంటాయి. అందువల్ల ఒక్కొక్క మనువు ఒక్కొక్క కాలాన్ని, మన్వంతరాన్ని పాలించాడు కాబట్టి ఆ మనువుకుండే లక్షణాలు, ఆ మానసిక లక్షణాలు, ధర్మాలు ఆ కాలపు మనుషుల్లో వస్తాయిట. వివేకం మర్చిపోయిన వాడిలాగా ప్రియవ్రతుడు సుఖించాడు అంటే జీవుడు శరీరాన్ని ధరించిన తర్వాత వివేకం మర్చిపోయి సుఖిస్తాడు,
శరీరంలో ఉన్నటువంటి మనువులు, మనుపుత్రులు, దేవతలు, ఋషులు కూడా జీవులతో కలిసిపోయి ఇంద్రియాది సుఖాలని అనుభవిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం వివేకాన్ని పోగొట్టుకోవటం లేదు. వివేకంతో ఉండి ఈ మనిషి అనుభవించే సుఖాలు వాళ్ళు లోపలుండి అనుభవిస్తారు, కానీ వివేకంతో అనుభవిస్తారట. నరుడి వివేకమే ప్రియవ్రతుడికి సింబాలిజం అన్నమాట. మనిషి, నరుడంటే మనిషి, మనిషి కూడా వివేకాన్ని ఆశ్రయిస్తే సుఖాలు అనుభవించినా కూడా తనను తాను మరువడు, బంధంలో పడడు, కర్మబంధంలో పడడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే వివేకం మర్చిపోకుండా ఎంత మటుకు చెయ్యాలో, ఏ పని ఎంత మటుకు చెయ్యాలో, ఏ రోల్ ప్లే ఎంత మటుకు చెయ్యాలో, తనను తాను మరిచిపోయేటంత సుఖాలు మరిగినప్పుడు తనను తాను పోగొట్టుకుంటాడు. న్యాచురల్గా తనను తాను గుర్తుపెట్టుకోవాలంటే వివేకం కావాలి. ఆ వివేకాన్ని వదులుకోకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనలో ఉన్న ఋషులు, దేవతలు ఎవ్వరూ మర్చిపోరుట, మనం మర్చిపోతున్నాం అన్నమాట. ఖగోళ భూగోళములు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఈ ప్రియవ్రతుడు 11 అర్బుదాల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. అర్బుదము అంటే 100 కోట్ల సంవత్సరాలు. 11 అర్బుదాలు అంటే 10 ఇంద్రియాలు, మనస్సు అనే యంత్రంతో మనిషి జన్మగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉండటము అని అర్థం ఉంటుంది దానికి. ఈయన ఎంతో ధ్యానం చేశాడు, నిరంతరం భగవంతుణ్ణి ధ్యానం చేయటం వల్ల ఈ ప్రియవ్రతుడు ఎంతో ప్రభావం కలిగిన వాడు, మహామహిమ గలవాడైనాడు అన్నమాట. ఒకరోజు ఏమనుకున్నాడు, ఇదేమిటి, సూర్యుడికి ఒక పక్కన చీకటి ఉంటుంది, ఒక పక్కన వెలుగొస్తుంది, ఇది మనం ఆ చీకటిని కూడా పోగొట్టాలి అనుకొని తన మహిమతో ఒక గొప్ప సూర్యుడి రథవేగంతో సమానమైన రథాన్ని తయారు చేసుకున్నట్ట. ఆ రథం మీద ఎక్కి ఈ రాత్రులన్నిటినీ కూడా నేను పగళ్ళుగా చేస్తాను అనే భావంతో 7 రోజుల పాటు తిరిగాడుట. రెండో సూర్యుడిలాగా రథాన్ని తోలట. ఆ రథచక్రపు జాడలన్నీ కూడా, గుర్తులన్నీ కూడా ఆ పల్లంగా అవుతుంది కదా రథచక్రం వెళ్తే, ఆ పల్లాలన్నీ కూడా 7 సముద్రాలు, 7 సముద్రాలు అయినాయిట. ఆ పల్లాలకు మధ్యలో ఉన్నటువంటి భూమి 7 ద్వీపాలు అయిందిట అని చెప్పారు. ఇక్కడ వివరం చెప్తూ ఉన్నారు. మేరు ప్రదక్షిణం చేస్తూ సూర్యుడిని చూశాడు అంటే ఆ లెక్క అనేటటువంటిది రిఫరెన్స్ పాయింట్తో పాటు ఆ రోజు స్టార్ట్ అయిందనమాట ఆయన మనస్సులో. భూమి సూర్యుడి చుట్టూ తిరగటమే కాకుండా తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉన్నది అని మనిషి గ్రహించి సూర్యుడి వరప్రసాదంగా జ్యోతిష్య విద్యను తెలుసుకున్నాడు అని అర్థంట. సూర్యుడి వైపు తిరిగి ఉన్న భాగం కాకుండా ఆ రెండో వైపు రాత్రికాలం అయి ఉంటుంది కదా, ఆ అంధకారాన్ని పోగొట్టడానికి ఈయన తిరిగాడు రథం ఎక్కి. అంటే రాత్రులు పగళ్ళు అన్ని తావుల వారికి ఎక్కడ వాళ్ళకైనా ఏర్పడుతూనే ఉంటాయి అని గ్రహించాడు అన్నమాట. అప్పుడు రాత్రి వైపున్న వాళ్లకు మళ్ళా మర్నాడు సూర్యోదయం అవుతుంది అనే శాస్త్రాన్ని దర్శించి తెలుసుకున్నాడు ఆ విషయం. అంటే ఇవన్నీ కూడా తెలుసుకొని చెప్పిన తర్వాత మనకి పాతబడినాయి, కానీ తెలియనప్పుడు కొత్త విషయాలే కదా. ఆయన తెలుసుకున్నాడు అన్నమాట. మొట్టమొదట సూర్యోదయము సూర్యాస్తమయము అనేవి మనిషికి మెలకువ తెచ్చుకోవడానికి, నిద్రకు కారణాలని కూడా ఆయన గ్రహించుకున్నాడు. ఇదంతా గమనించాడు ఆయన అంతా తిరిగి. అట్లాగే పుట్టటానికి పోవటానికి కూడా ఇదే కారణము అని తెలిసింది. తాను వేరుగా సూర్యుడి రథం లాంటి రథమే ఎక్కాడు అంటే ఏంటంటే, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నదే కాకుండా తన చుట్టూ కూడా తను తిరుగుతోంది కాబట్టి భూమికి 2 రకాల గమనాలున్నాయి అని గమనించాడు. ఇంకా కూడా భూమి తన చుట్టూ తాను తిరిగే గమనం వల్లనే సూర్యుడు తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. భూమి తూర్పు వైపుకి వెళ్తుంటే సూర్యుడు పడమటి వైపు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అని గ్రహించాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అంటే 7 రోజులు తిరిగి చూశాడు. అంటే
7 రోజులైతే ఒక వారం అని, 2 వారాలైతే ఒక పక్షం అని, 2 పక్షాలు ఒక నెల అని, ఒక మాసం అని, ఇట్లాంటి కాలమానంతో కలిసి ఉన్న జ్యోతిష్ శాస్త్రాన్ని దర్శించుకున్నాడు. ఆయనకు ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ అలా కనపడినాయి అన్నమాట క్లియర్‌గా. దీంతో ఇంకో విషయం తెలుసుకున్నాడు. 7 మన్వంతరాల కాలం 7 రోజుల్లాంటిది. 14 మన్వంతరాల కాలం ఒక సృష్టికి పగలు అని లెక్కలన్నీ ఏ, అర్థమైపోయినాయి ఆయనకి. బ్రహ్మగారికి ఒక పగలు అంటే 14 మన్వంతరాల కాలం ఒక సృష్టిలో ఒక పగలు అని లెక్కలు బాగా గ్రహించాడు. ఇట్లాంటి బ్రహ్మగారి పగలులో సగమైన 7 మనువుల కాలం భూమి చుట్టూ 7 పొరలు ఏర్పడి భూగోళంగా ఏర్పడుతున్నది అని తెలుసుకున్నాడు. ఈ పొరల వల్లనే భూమి మీద ధృవాలు ఏర్పడుతూ ఉన్నాయి. ధృవాలు 2గా నార్త్ సౌత్ అని వస్తూ ఉన్నాయి అని గ్రహించుకున్నాడు. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం దాకా ఉన్న భూగోళంలో 7 విభాగాలు ఉన్నాయి మళ్ళీ అని గ్రహించాడు. అవి మనిషి శరీరంలో వెన్నెముకలో ఉన్న షట్చక్రాలు సహస్రారం లాంటివిట. అందులో సహస్రారం ఉత్తర ధ్రువానికి, మూలాధారమేమో దక్షిణ ధ్రువానికి సంకేతాలు. భూమి మీద ఏర్పడిన 7 ద్వీపాల్లో కూడా 7 విధాలైన వాతావరణాలు, ఆ 7 విధాలైన వృక్ష సంపద, 7 విధాలైన జంతు విభాగాలు, నదీ పర్వత విభాగాలు, నదులు పర్వతాలన్నిట్లో 7 రకాలుగా ఉంటాయి. అన్నీ ఒక రకంగా ఉండవుట. ఆ 7 విభాగాలు వేరే వేరే లక్షణాలతో ఉండేటట్టుగా ఏర్పాటు చేశారట. దాన్ని బట్టే మనిషి శరీరంలో శిరస్సు నుంచి తల నుంచి మూలాధారం దాకా ఉన్న భాగాల్లో వేరే వేరే ప్రజ్ఞలు, శక్తులు, జ్ఞానాన్ని, ప్రాణాన్ని, ప్రవృత్తుల విభాగాల్ని వేరువేరుగా ఉన్నాయి అని గ్రహించాడనమాట ఆయన. ఈ విషయాలన్నీ ఆయన గ్రహించాడంటే ఆ జ్ఞానం మనకు కూడా, గ్రహించే శక్తి మనకు కూడా, ఆ ప్రజ్ఞ మనకు కూడా వచ్చిందని అర్థం ఆయన ద్వారా. సప్తద్వీపములు అని ఇక్కడ ఇంకో హెడ్డింగ్ ఉంది. ఈ భూమి మీద ఉన్న సప్తద్వీపాలు కూడా వరుసగా జంబూద్వీపము, లక్షద్వీపము, కుశద్వీపము, క్రౌంచము, శాకము, శాల్మలము, పుష్కరము అనే పేర్లతో పిలిచారు. అందులో జంబూద్వీపం 1,00,000 యోజనాల విస్తీర్ణం ఉందిట. విస్తీర్ణం అంటే 1,00,000 యోజనాలంత పెద్దదన్నమాట అది. దాని నుంచి రెట్టింపు యోజనాలతో అంటే 2,00,000 యోజనాలతో ఒక్కొక్కటిగా మిగిలిన ద్వీపాలు కింద నుంచి పైకి వెళ్తాయిట. వాని మధ్యలో ఉన్న సముద్రాలు వరుసగా క్షార సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, ఆజ్య సముద్రము, క్షీర సముద్రము, దధి సముద్రము, ఉదక సముద్రము అనబడేవి ఉన్నాయి. అంటే క్షార సముద్రం అంటే ఉప్పు సముద్రం, ఇక్షు సముద్రం అంటే చెరుకు రసం సముద్రం, సురా సముద్రం అంటే కళ్ళు సముద్రం, ఆజ్య సముద్రం అంటే నేతి సముద్రం, క్షీర సముద్రం అంటే పాల సముద్రం, దధి సముద్రం అంటే పెరుగు సముద్రం, ఉదక సముద్రం అనబడేవి. అంటే మనం ఇప్పుడు మన పెరుగు, మన పాలు, మన నెయ్యి అక్కడ ఫుల్గా పొంగుతూ ఉంటాయని కాదు, ఇవన్నీ కూడా సింబాలిజమ్స్ అని మర్చిపోకూడదు మనం. సింబాలిక్గా వాటికి ఆ పేర్లు పెట్టారన్నమాట. ఇందులో ఒక్కొక్క సముద్రము దానికి ముందున్న ద్వీపంతో సమానమైనంత పరిమాణం కలిగి ఉన్నాయి. అంత పెద్దవిట. ద్వీపం ఎంతుందో సముద్రం కూడా అంతుంది. ఒక ద్వీపం నుంచి ఇంకో ద్వీపం కలిసిపోకుండా ఉండటం కోసమే ఈ సముద్రాలన్నీ కూడా ఒక కందకాల్లాగా పనిచేస్తాయి. కందకం అంటే అందరికీ తెలుసో తెలియదో, పూర్వకాలం రాజభవనాల చుట్టూతా పెద్దగా కందకాలు తవ్వేవాళ్ళు, దాంట్లో ఫుల్గా నీళ్లు నింపేవాళ్ళు. ఒక నది అనుకోవచ్చు, ఎంతో లోతుగా ఉంటుంది. అది ఎవడు కూడా దిగి దాన్ని ఈది బయటపడటం అనే ప్రసక్తి లేదు. ఆ కందకంలో పైగా వాళ్ళు మొసళ్ళు అవి కూడా పడేసేవాళ్ళు, ఎందుకంటే ఎవరు కోటలోకి రావటానికి వీలు లేకుండా కందకం అడ్డం ఉండేదన్నమాట. అట్లా చెప్తూ ఉన్నారు వీళ్ళు. కందకంతో సమానంగా కందకాల్లాగా ఒక ద్వీపం నుంచి ఇంకో ద్వీపానికి మధ్యలో హద్దుల్లాగా పనిచేస్తున్నాయి ఈ సముద్రాలు. ఇది సర్వజీవులకు కూడా ఆశ్చర్యం కలిగించే విషయం, ఎందుకంటే మానవ సృష్టి కాదు ఇది.
మనుషులు ఎవరు కూడా సృష్టించలేరు. సర్వజీవులకు ఆశ్చర్యంగా వర్తించడం అంటే ఏంటంటే, సర్వజీవుల శరీరాల్లో కూడా ఇవి ఉంటాయి. సేమ్ థింగ్ ఉంటుంది. ఈ బయట సృష్టిలో ఏమున్నాయో మన శరీరంలో కూడా మినీ సైజులో అవన్నీ కూడా ఉంటాయి. భూమి మీద దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం దాకా 7 ద్వీపాలు ఏర్పడుతూ ఉంటే, భూమి మీద జీవుల శరీరాల్లో సప్తధాతువులు 7 విభాగాలుగా కాలక్రమంలో ఏర్పడ్డాయి. ఈ కాలక్రమమే ప్రియవ్రతుడి పరిపాలనా కాలమైన అర్బుదముల సంవత్సరములు అంటున్నారు. ఆ ప్రియవ్రతుడు పరిపాలించిన అర్బుదాల్లోనే ఈ విభాగాలన్నీ కూడా ఏర్పడ్డాయి ఆ టైంలో. అందులో మొట్టమొదటిదైన జంబూద్వీపం. మంది జంబూద్వీపమే. మనం ఇండియాలో చెప్పుకునేది జంబూద్వీపే అని మనం సంకల్పం చెప్పుకుంటాం కదా. అందులో మొట్టమొదటిదైన జంబూద్వీపం 1,00,000 యోజనాల 1,00,000 యోజనాల విస్తీర్ణం ఉందిట. యోజనము అంటే కొలత ఎంత అని తెలియటానికి ఎట్లాంటి ఆధారాలు లేవు. తలా ఒక రకంగా చెప్తూ ఉన్నారు. పండితులంతా కూడా ఊహాగానాలే తప్ప ఎవ్వరికీ కూడా విషయం తెలియదు అని ఇక్కడ మాస్టర్ గారు నాకింత మటుకు తెలిసిన వాళ్ళు కనపడలేదు అని రాశారు. కానీ యోజనము అనే మాటకి 2 ప్రదేశాలని అతికించటము అని అర్థంట. లిటరల్ మీనింగ్ చెప్పారు. కానీ మనిషి శరీరంలో జంబూద్వీప భాగానికి 1,00,000 అతుకులున్నాయి అని ఒకవేళ గ్రంథకర్త భావం కావచ్చు అంటున్నారు. భూమి కొలతలు, ఈ ఈ మనిషిలో ఉన్న కొలతలు, దీని గురించిన సామ్యం, ఈ రెండిటికి కంపేర్ చేసి చూసేటటువంటి సంభావ్యతలు, ఎంత సంభవం ఇది జరగటం అనే లెక్కలన్నీ కూడా ఈ పుస్తకం చివరిలో ఇచ్చాము, చూసుకోవచ్చు అంటున్నారు. జంబూద్వీపము అంటే నేరేడు చెట్లు పెరిగే ప్రదేశం అంట. ప్లక్షద్వీపంలో జువ్వి చెట్లు పెరుగుతాయిట. కుశద్వీపంలో దర్భలు ఎక్కువగా పెరుగుతాయిట. క్రౌంచ ద్వీపంలో కణుజు అనే చెట్లు పెరుగుతాయిట. శాఖద్వీపంలో శాకములు అనే వృక్షాలు పెరుగుతాయిట. శాల్మలము అనే ద్వీపంలో బూరుగ చెట్లు పెరుగుతాయిట. పుష్కరము అనే ద్వీపంలో తమ్మి పువ్వులు ఎక్కువగా పెరుగుతాయిట. అంటే మిగతావి ఉండవు అని కాదు, ఎక్కువ ఉన్నవేవో చెప్తూ ఉన్నారు. క్షార సముద్రంలో క్షారములు, ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయిట. ఇచ్చు సముద్రం చెరుకు రసంలాగా ఉంటుందిట. సురా సముద్రం కల్లులాగా ఉంటుందిట. ఆజ్య సముద్రం నెయ్యిలాగా ఉంటుందిట. క్షీర సముద్రం పాలలాగా ఉంటుందిట. దధి సముద్రం మంచు కరళ్లతో తోడుబెట్టిన పెరుగులాగా ఉంటుంది. అంటే మంచు గడ్డలు గడ్డలుగా ఉండి చూసినప్పుడు పెరుగేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. జల సముద్రం నీళ్లతో నిండి ఉంటుంది. ఇది మనకి తెలిసి భూమి మీద ఉన్న సముద్రాలు ఇవి. మిగిలినవి భూమి పొరల్లో 2 పొరల మధ్యలో విడదీసేటట్టుగా ఉంటాయిట సముద్రాలు. దీన్ని బట్టే మన శరీరంలో ఉన్న సప్తధాతువులు, వాటి మధ్యలో 7 రకాలైన స్రావములు, 7 హ్యూమర్స్ ఏర్పడి వర్తిస్తూ ఉంటాయి. అందులో లవణ సముద్రం లాంటివి దక్షిణ ధ్రువమైన మూలాధార భాగంలో ఏర్పడే మూత్రాది ద్రవాలు. ఇచ్చు సముద్రం వల్ల నాలికి రుచి తెలిసే లాలాజలం వర్తిస్తుంది. సురా సముద్రం వల్ల మణిపూరక చక్రంలో కళ్ళు సముద్రం లేక రాగము, ద్వేషము, ఆవేశము, చెమట మొదలైన వాటికి స్థానం ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నదాన్నే, ఈ శక్తినే శ్రీ విద్యలో మదద్రవము అనే దేవతగా అర్చిస్తారట. ఆవిడ కళ్ళు సముద్రం మధ్యలో మణిద్వీపంలో ఎర్ర చుక్కలున్న చీర ధరించి భక్తుల్ని అనుగ్రహిస్తుందిట. ఆవిడ ఇల్లు చింతామణులతో చేయబడిందిట. అంటే ఏంటంటే అనేక రకాల చింతనములు మనకుంటాయి కదా, అనేక చింతలు, ఆశతో పాశాలుగా, అంటే తాళ్ళు కట్టుకుపోయి ఆశలు అన్ని పేనుకుపోయి ఉన్న ఆశలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా రాగద్వేషాలుగాను గూడు కట్టుకొని ఉండటమే చింతామణులతో చేయబడిన గృహము అంటే అర్థం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ.
నేతి సముద్రము అంటే మేధస్సు అనే మెదడులో ఉన్న చమురు పదార్థం ఇంకా కూడా శుక్రధాతువుని కూడా అలాగే అంటారన్నమాట మేధస్సు అనేది. దీనిని రక్షించుకోవటమే వేదాధ్యయనం చేసినందువల్ల యజ్ఞకర్మ అయిపోతుంది. అందులో ఎప్పుడూ కూడా నేతితో హోమం చేస్తూ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛమైన నెయ్యిని ఆహారంలో ప్రతిసారి ఉండి తీరవలసిన పదార్థాలుగా దాన్ని సేవిస్తూనే ఉండాలి. నెయ్యి లేకుండా భోజనం చేయకూడదుట. అప్పుడే బ్రహ్మవర్చస్సు అనే వేదం తాలూకు వెలుగు భాసిస్తుంది అంటున్నారు. క్షీర సముద్రం మనలో ఉన్న ఆపేక్షలన్నిటికీ కారణమైన ద్రవం ఉంట. ఒక్కొక్క సముద్రం ఒక్కొక్క ఎఫెక్ట్ మనలో కలుగజేస్తుందని చెప్పుకున్నాం కదా. అది క్షీర సముద్రం అనేది ఒక ప్రేమ ఆపేక్ష ఉండటానికి కారణమవుతుంది. దీనివల్ల మొట్టమొదట తల్లి బిడ్డ నడుమ ఆపేక్ష ఏర్పడుతుంది. దీనికి క్షీరగ్రంథులే కేంద్రాలు. కాబట్టి తల్లి పిల్లలకు పాలివ్వడం అనేది శరీరం ధరించిన వాళ్ళల్లో సహజ ధర్మం, జంతువులైనా సరే. దధి సముద్రము అంటే పులిసిన సముద్రం కరడు గట్టిపోతుంది. దీనివల్ల ఆహారాన్ని పచనం చేసే ఆమ్లములు అనేది అంటే పుల్లని పదార్థాలు జీర్ణకోశంలో ఉండటము అనేది సంభవిస్తుంది ఈ సముద్రం వల్ల. జల సముద్రం అంటే శరీరంలో రక్తం అనేటటువంటి దానికి రసధాతు లేకపోతే నీళ్లు కూడా ఉంటాయి కదా శరీరంలో, దానికి ఈ జల సముద్రమే కారణం. అట్లా ద్వీపాల్లో ప్రియవ్రతుడు తనతో సమాన శీల గుణాలున్న కొడుకుల్ని ప్రభువులుగా చేశాడు, రాజులుగా చేశాడు. ఊర్జస్వతి అనే కూతుర్నేమో భార్గవుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయికి దేవయాని అనే కన్య పుట్టింది. బలపరాక్రమవంతుడైన ప్రియవ్రతుడు తన పనంతా పూర్తి చేసుకొని తను ఒక గృహస్థుగా చేయవలసిందంతా చేసి వైరాగ్య సంపన్నుడై తన గురువైన నారదుడి పాదపద్మాలను సేవించటం కోసం తపోవనానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు. తన రాజ్య సంపద, అందులో ఉన్న మొత్తం ప్రపంచం, ఆ ప్రపంచమే కదా ఆయన రాజ్య సంపద. ఈ సృష్టి విశేషాలను అన్నిటినీ చూసి ఒకసారి చూసుకున్నాడు. తన సృష్టి తన ఆస్తిని చూసుకున్నట్టుగా ఒకసారి నిట్టూర్చుకున్నట్ట. ఆయన ఒక్కసారి నిట్టూర్చి ఇట్లా అనుకున్నట్ట. అతని 10 మంది కుమారులలో 3 ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మచర్యం అవలంబించి తపస్సుకు వెళ్ళిపోయారని చెప్పాం కదా. వాళ్లే ఆధ్యాత్మ విద్యకు గురువులై జీవితాన్ని యజ్ఞంగా చేసి అందులో 3 సవనాలు నిర్వర్తించారు. ఆ సవనాలే యోగము, కర్మ, జ్ఞానము అనేవి. ఆ 3 పోను మిగిలిన వాళ్ళు 7. వాళ్ళని 7 ద్వీపాలకు రాజులుగా చేశాడు. అంటే మిగిలిన 7 అగ్నులు, సప్తధాతువులు మొదలైన వాటిని పుట్టించటానికి సహాయం అన్నమాట. ఊర్జస్వతి అనే అమ్మాయిని భార్గవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే మనిషి వయస్సులో శక్తిని శుక్రధాతువుకి ఇచ్చాడనమాట. ఊర్జస్వతి అనే ఆవిడ శక్తిని కూడగట్టుకునేది అని చెప్పాం కదా శరీరంలో. ఆ శక్తిని శుక్రధాతువుకి ఇచ్చాడు. ఊర్జస్వతి వల్ల దేవయాని పుట్టింది. అంటే బ్రహ్మచర్యం వల్ల జ్ఞానలోకాలు మనిషికి తోచినాయి, తెలిసినాయి అన్నమాట. బ్రహ్మచర్యం చేసినందువల్ల జ్ఞానం ఏమిటో అర్థమైంది మనిషికి. దేవయాని అంటే దేవయానం అనేది అర్థమైపోయింది అన్నమాట. వీళ్ళకి శరీరాలతో సంబంధం లేదు కాబట్టి దేవయాని కొడుకులకు రాజ్యం లేదు అని చెప్పారట భారతంలో. ఆవిడ భర్త యయాతి లేక ఇన్ని వ్యూహాల మధ్యలో యానము చేసే పురుషుడు అని అర్థంట. అతనికి శర్మిష్ఠ అని ఇంకో భార్య కూడా ఉంది. ఆమె తండ్రి పేరు, ఆ శర్మిష్ఠ తండ్రి పేరు వృషపర్వుడు. అంటే జననేంద్రియము, పుట్టుక కలిగించే ఇంద్రియము అని అర్థం. కాబట్టి శర్మిష్ఠ కొడుకులకే రాజ్యం సంక్రమించింది. అంటే పుట్టిన వాళ్ళకి రాజ్యం వస్తుంది కానీ జన్మలేని వాళ్ళకి రాజ్యం ఎవరిస్తారు? ఈ మొత్తం యజ్ఞాన్ని తన జీవిత కర్తవ్య నిర్వహణంగా పూర్తి చేసిన మనిషి వైరాగ్య సంపన్నుడవటము అనే మార్గం ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ చేయవలసింది చేసి తర్వాత పెద్దవాడవంగానే వానప్రస్థానికి వెళ్ళిపోయి గురువుని ఆశ్రయించటం అనేది పెద్దవాళ్ళు అనుసరించే మార్గం. అతడు వానప్రస్థాన్ని స్వీకరించటమే ప్రియవ్రతుడు రాజ్యం విడిచి వెళ్ళిపోవాలనుకోవటం అన్నమాట.
నేను ఇంద్రియాలతో కట్టుబడి వాటిని విడిచిపెట్టి పోలేక అజ్ఞాన సృష్టి అయిన ఈ అంధకార కూపంలో పడకూడదు. స్త్రీలు ఆడుకునే జంతువుగా నేను జీవించకూడదు. శ్రీహరి అనుగ్రహం వల్ల ఆత్మవిద్య లభించింది కదా, వయస్సు మళ్ళీపోయిన తర్వాత ఈ అంధకారంలో మునుగకుండా నేను ఆత్మజ్యోతిని ఉపాసించుకుంటాను అని భావించి ప్రియవ్రతుడు కొడుకులను రాజ్యాల్లో స్థిరపరిచి భార్యలను విడిచి సంపదలు విడిచి అన్ని శ్రీహరి విహారాలే అని మనస్సులో సమర్పణ చేసి నారదుని పదవి అయిన స్థానానికి వెళ్ళాడు. అంటే ప్రతి మనిషి గృహస్థాశ్రమం స్వీకరించి సర్వసుఖాలు అనుభవించవచ్చు. అనుభవించే కాలంలో కూడా వాని యందు శ్రీహరి అంతర్యామిత్వం ఉన్నది అని మర్చిపోకూడదు. ఆ భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఏదీ లేదు. భార్య లేదు, పిల్లలు లేరు, సంసారం లేదు, సుఖం లేదు, ఈ సృష్టే లేదు అని తెలుసుకోవాలన్నమాట. అనుభవించేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలట. ఒక వయస్సు దాటిన తర్వాత తప్పకుండా వైరాగ్యాన్ని పొందాలి. భార్యా బిడ్డలు కూడా తన వాళ్ళలాగానే తెలివిగల వాళ్ళు, వాళ్ళకి స్వాతంత్రం ఇస్తే వాళ్ళు బాగానే మేనేజ్ చేసుకుంటారు, మనం లేనంత మాత్రాన్ని ఇక్కడ కొంపలు ముంచుకుపోయేదేం లేదు అని ఆలోచించుకుని వానప్రస్థానికి వెళ్ళిపోవాలి అని రాశారు ఇక్కడ. ఇట్లా వయస్సును బట్టి గృహస్థ వానప్రస్థ స్థితులలో మెలగటం ప్రియవ్రతుడు నేర్చిన విద్య. ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ప్రియవ్రతుడు అని ఆయనే చేశాడు. అంటే లక్షల సంవత్సరాల తరబడి మానవుడు సజ్జనుడుగా ఉండటానికి ఏర్పడిన విద్య. మనిషి ఎలా నివసించాలి, ఎలా ఉండాలి అనే దానికి ఒక చక్కని దోవ ఏర్పరిచాడన్నమాట ప్రియవ్రతుడు. మనస్సంతా కూడా శ్రీహరి మీద నిలిపి అతడు నారద పదవికి వెళ్ళాడు. అంటే అంతర్యామి సాధన చేసేవాడు ఎవడైనా గురువు శిష్యుడు అనే సంప్రదాయాన్ని ఎరిగి నారదుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తారుట. అదిట దానికి అర్థం. తన రథపు జాడలు సప్తద్వీపాలుగా సప్త సాగరాలుగా చేసిన వాడని, సూర్యుడికి ప్రతి సూర్యుడుగా పరిపాలించిన వాడని, నదులు కొండలు వనాలు మొదలైన వాటినన్నిటినీ కూడా జీవులకి జీవనోపాధులుగా ఏర్పరిచిన వాడని, ద్వీపాలకు హద్దులు ఏర్పరిచిన వాడని, దేశ విభాగాలను కల్పించిన వాడని, పాతాళం భూలోకం స్వర్గలోకం కల్పించి ఆ సుఖాలన్నిటినీ కూడా నిరూపించి అనుభవిస్తూ కూడా పట్టుదప్పితే అవి నరకాలు అని గుర్తించుకొని వైరాగ్య మార్గం చూపిన వాడనియు, ఇన్నిటి యందు నిరంతరము భగవద్ధ్యానము చేసి నిర్మలములైన భావములు కలిగి జీవితాన్ని గడిపినవాడని, హరిభక్తి తనకి మిక్కిలి ప్రియమనియు కీర్తించారుట ప్రియవ్రతుణ్ణి. ప్రియవ్రతుడు చేసిన పనులని ఈశ్వరునకు తప్ప అన్యులకు అంతుపట్టవు. ఆయన ప్రియవ్రతుడు చేసినవి నిజంగా ఈశ్వరుడు కొనియాడదగినటువంటి గొప్ప మహిమలు. ఇవాల్టికి జనం తలుచుకుంటూనే ఉండవలసిన విషయాలు అని చెప్పారు. పైన చెప్పిందంతా కూడా నరజన్మ సార్థక్యానికి సంబంధించింది. అలా జీవించిన వాళ్ళ జీవిత ఘట్టాలు అనుభవాలు వాటిల్లో ఉన్న ఈశ్వరుడికే తెలియాలి కానీ ఒకరినొకరు చూచి లోక వ్యవహారంలో పడితే తెలియవు. అంటే ప్రతివాడు ఒకరినొకడు చూసుకుని వీడు వేరేవాడు అనుకుంటాం కదా, ఇవాల్టికి తెలుసు ఆయన సంగతి. అంటే అటువంటి జన్మ సార్థక్యము తప్పకుండా ప్రతి మనిషి అనుభవించాలి అన్నట్టన్నమాట. హరిసేవ వల్ల ప్రియవ్రతుడు మోక్షస్థితిలో ఉన్నాడు అంటే ఆశ్చర్యమేముంది. ఎవరైనా సరే నీచుడైనా సరే హరినామస్మరణ వల్ల తరగని స్థితి పొంది తీర్తాడు కదా. భగవంతుడు మంచి వాళ్లకు మోక్షం ఇచ్చి నీచులందరినీ అణగదొక్కడు. తన స్మరణ వలన నీచులందరూ మంచివాళ్ళయ్యేట్టుగా చేస్తాడు. ఆయన అందరినీ బాగు చేస్తాడు కానీ శిక్షించే ప్రాసెస్ భగవంతుడి దగ్గర ఉండదు. ఆయనకు బిడ్డల కంటే ఎక్కువ మనం ఆయనలో పార్ట్ అండ్ పార్సల్ కదా. ఆయనే కదా సృష్టిగా దిగి వచ్చింది. మనకు ఆయన శత్రువు కాదు కదా అణగదొక్కటానికి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మన రికార్డింగ్ నెంబర్ 231 అయిపోయింది. 16వ పద్యం దగ్గర నుంచి మనం 23వ పద్యం వరకు చెప్పుకున్నాం.